అందరు వచ్చారా? అందరు ఎలా చేయండి, ఫీలింగ్ ఏమి ఉండదు అమ్మ. నాకు ఇప్పుడే చెప్పారమ్మా, మీరందరూ కూడా నాకు వాట్సాప్లో వరుసగా స్పామ్ చేశారు. నాకు ఇచ్చారమ్మా, అది మన మంత్రి అచ్చెన్నాయుడు గారికి మాత్రం వాటి ఓకే అమ్మా. నాకు చెప్పారు అది 13 తర్వాత నుంచి మళ్ళీ రిపీట్ చేయాలి. ఇప్పుడే చెప్పావు కదరా, చెప్పారమ్మా నాకు. మాకు లేదమ్మా, నేను అందుకే మాట ఇచ్చాము కదా మంత్రి గారితో మాట్లాడాలి. ఇది అచ్చెన్నాయుడు గారికి అచ్చెన్నాయుడు గారికి అమ్మ మంత్రి గారితో మాట్లాడి ఏం చేయాలని చెప్పి వివరాలను కనుక్కోవాలమ్మా. నేను మాట ఇచ్చే ముందు ఎంత అవుతుంది ఏంటి చర్చ మీరు టేకప్ చేస్తాను. ఓకేనమ్మా, థ్యాంక్ యూ అమ్మా. ఐ విల్ సపోర్ట్ అమ్మా. సపోర్ట్ ఎప్పుడు యువకులతో మీకు ఆ డౌట్ ఉందమ్మా. నేను మంత్రి గారితో మాట్లాడి వాట్ టు డూ, ఏ ఫేస్ చేయాలి అని ఫిగర్ అవుట్ సొల్యూషన్. ఓకేమ్మా, వెల్కమ్. థ్యాంక్ యూ అమ్మా, ఉంటానమ్మా. థ్యాంక్ యూ నాన్న. సార్ 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 మేము ఎటెండెన్స్ కాలేజ్ స్టూడెంట్స్ 13 రోజుల నుంచి స్ట్రైక్ చేస్తున్నాం సార్. స్టైపెండ్ టైం 13 సంవత్సరాలు 7,000. సార్ 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 ప్లీజ్ సార్ ప్లీజ్. నమస్కారం, నా పేరు విజేంద్ర వర్మ. మేము ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటనరీ చదువుతున్నాము. మా సమస్య ఏంటంటే గత 13 సంవత్సరాలుగా మా స్టైఫండ్ అనేది ఇంక్రీజ్ అవ్వట్లేదు. ప్రతి సంవత్సరం 10% మా ఫీజులో మాత్రం పెంచుకుంటూ పోతున్నారు. అంతేగాని అదే 13 సంవత్సరాలుగా మా ఫీజులో ₹1 కూడా చేంజ్ లేదు. ఇంతకుముందు 2013లో ఏ 7,000 అయితే ఇస్తున్నారో ఇప్పుడు కూడా 2025లో కూడా అదే 7,000 ఇస్తున్నారు. అప్పుడు సరిపోయిన 7,000 ఇప్పుడు ఖర్చులకి పెరుగుతున్న కాలానికి ఎలా సరిపోతాయి? మాకు ట్రావెల్, మా ఫుడ్, మా అకామిడేషన్ ఏది మాకు ఎవరు ప్రొవైడ్ చేయరు. మేము మొత్తం 5.5 సంవత్సరాలు చదువుతాము. 5.5 సంవత్సరాల్లో 4.5 సంవత్సరాలు కాలేజీలో చదివి 5వ సంవత్సరానికి ఇంటర్న్షిప్కి వెళ్తాం. ఆ ఇంటర్న్షిప్ సంవత్సరంలో 6 నెలలు ఒకచోట పాలిక్లినిక్స్లో పనిచేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా. ఇంకొక 6 నెలల్లో రాష్ట్రం మొత్తం తిరుగుతూ ఉంటాం. మారుమూర గ్రామాల్లోకి వేస్తారు, పిగ్ ఫామ్స్లోకి, షీప్ ఫామ్లోకి, బఫెల్లో ఫామ్స్లోకి, కౌ ఫామ్స్లోకి, అలా యానిమల్ ల్యాబొరేటరీస్లోకి, అలా ప్రతి దాంట్లో మేము వర్క్ చేస్తాం. అలా ఎక్స్టర్న్షిప్ కూడా అంటే ఒక 60 రోజులు కానీ 30 కానీ అదర్ స్టేట్కి కూడా వెళ్తాం. సో కానీ మాకు గవర్నమెంట్ నుండి 13 సంవత్సరాల క్రితం నుండి ఏ 7,000 అయితే వస్తుందో ఇప్పుడు అదే 7,000 వస్తుంది. మా పోరాటం అదే. గత 13 రోజులుగా మేము రిలే నిరాహార దీక్ష చేస్తున్నాం. గవర్నమెంట్ నుండి కానీ అఫీషియల్స్ నుండి కానీ మాకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. అందుకని రిపోర్ట్కి నారా లోకేష్ని స్వయంగా మా బాధ చెప్పుకోవడానికి వచ్చి కలిసి చెప్పుకొని వెళ్తున్నాము. ఆయన చూసి మాకు కన్సర్న్ మినిస్టర్తో మాట్లాడి మాకు త్వరలో సమాధానం ఇస్తామని ఫ్రెండ్స్ ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్ నుంచి వచ్చాము. మేము 13 రోజుల నుంచిగా స్టైపెండ్ పెంచడం కోసమని స్ట్రైక్ చేస్తున్నాము. ఈరోజు ఇక్కడికి నారా లోకేష్ గారు వస్తున్నారని తెలుసుకొని ఆయన కలవడానికి ఇక్కడికి వచ్చాము. ఇంతకుముందు పార్టీ ఆఫీస్ దగ్గర కూడా వెళ్ళాము. ఆయన అపాయింట్మెంట్ మాకు దొరకలేదు. నేరుగా ఇప్పుడు కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఆయన మా బాధను విని త్వరలోనే సమాధానం చెప్తాను అని అన్నారు. థ్యాంక్ యూ. ఏపీ విద్యార్థి జేఏసీ కృష్ణా జిల్లా కార్యదర్శి. ఏదైతే వెటర్నరీ విద్యార్థులు గత 13 రోజుల నుండి రిలే నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు, దానికి ఏపీ విద్యార్థి జేఏసీ తరఫున మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే వెటర్నరీ విద్యార్థుల స్టైఫండ్ పెంచాలని చెప్పేసి నిదానంతో రిలే ఫస్ట్ చేస్తున్నారు, దానికి ఈరోజు మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఏర్పాటు ఇచ్చేశారు. దానికి సందర్భించి మేము రిప్రజెంటేషన్ అందజేయడం జరిగింది. అదేవిధంగా ఏపీ విద్యార్థి చేసి సమస్యను పరిష్కరించేంత వరకు విద్యార్థుల తరఫున అండగా నిలుస్తామని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తాం.